హలో హాయ్ అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు 1 కేజీ చికెన్, హాఫ్ స్పూన్ పసుపు, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1 కప్ పెరుగు వేసుకోవాలి. కొంచెం నిమ్మబద్ద వేసి బాగా పిండుకొని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలిపి బాగా పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ బటర్ వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఒక చెక్క, ఒక స్టార్పు, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. దాంట్లో ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 3 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కాజు, కొంచెం ధనియాలు, కొన్ని వాటర్ వేసి బాగా పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చికెన్ మ్యాగ్నేట్ చేసుకుని చికెన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత చికెన్లోని వాటర్ బయటకు వచ్చేదాకా మగ్గనివ్వాలండి. తర్వాత ముందుగా పేస్ట్ పట్టిన మిశ్రమాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దాంట్లో వాటర్ వేసుకొని 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. తర్వాత దానిపైన కొంచెం కొత్తిమీర, కొంచెం 1 స్పూన్ చికెన్ మసాలా, కొంచెం కస్తూరి మేతి వేసి బాగా ఉడికించుకోవాలండి. అంతేనండి, టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ.